హలో అందరికి ఈ వీడియోలో thumbnail లో ఉన్న అప్డేట్స్ అన్ని 1 ఆర్ 2 మినిట్స్ లో ఇచ్చేస్తాను వేగంగా. సో వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్‌ని ఇస్తది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇంక విషయానికొస్తే హౌస్‌లోకి భరణి అండ్ శ్రీజ అయితే ఎంటర్ అయ్యారు కదా! వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే హౌస్‌లో కంటిన్యూ అవుతారనమాట. సో వీళ్ళిద్దరి కోసం ఆల్రెడీ పోల్ అయితే కండక్ట్ అయిపోయింది హాట్‌స్టార్‌లో. హాట్‌స్టార్‌లో ఓట్స్ వెయ్యాలి. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు హౌస్‌లో కంటిన్యూ అవుతారు. సో చూసుకోండి ఎవరు ఉండాలనుకుంటున్నారో మీరు ఓట్స్ వేయండి. అన్‌అఫిషియల్ పోల్స్‌లో ఎలా జరుగుతుందంటే శ్రీజ వర్సెస్ భరణిలా లేదు. పవన్ కళ్యాణ్ వర్సెస్ తనూజలా ఉందన్నమాట. అంటే శ్రీజకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఫ్యాన్స్ అందరూ వేస్తున్నారు. భరణి గారికి తనూజ ఫ్యాన్స్ అందరూ వేస్తారనమాట. ఈ విధంగా ఏమవుతుందంటే ఓటింగ్ అనేది చాలా టైట్ గా ఉంది ఇద్దరి మధ్యన. ఎవరు వస్తారనేది కూడా చెప్పలేము. ప్రస్తుతానికి ఓటింగ్ ప్యారలల్ గా వెళ్తుంది. మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే భరణి గారి హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను కదా నిన్న వీడియోలో. సో మీ ప్రోమోలో కూడా చూసుంటారు. ఆ టాస్క్ లో అయితే ఫిజికల్ గా ఎఫెక్ట్ అయ్యింది అనమాట. స్విమ్మింగ్ పూల్ లో పడిపోవడం వల్ల రిబ్స్ గా అయితే భరణి గారికి గాయం అయ్యింది. ఆ గాయం వెంటనే అక్కడున్న మెడికల్ రూమ్ చెక్ చేస్తే అక్కడ స్కానింగ్ రిపోర్ట్లు ఏం లేవని డైరెక్ట్ గా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 1 డే మొత్తం ఉంచారు. ఉంచిన తర్వాత ఏమైంది స్కానింగ్స్ అన్ని చేశారనమాట. ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అతని హెల్త్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా నార్మల్ గా మంచిగా ఉంది. అతని హెల్త్ స్టేటస్ కి అతనికి ఎటువంటి ప్రమాదం లేదు. మళ్ళీ తిరిగి హౌస్ లోకి అయితే వచ్చేసారు భరణి గారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇంకంతా మీ ఓటింగ్ మీదే ఉందన్నమాట. భరణి గారు ఉండాలా, శ్రీజ ఉండాలా అనేది. సో హీఈస్ ఆల్ రైట్. అలాగే చెప్పాను కదా శ్రీజ అండ్ భరణి వర్సెస్ లాగా లేదు, పవన్ కళ్యాణ్ తనూజ లాగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ కూడా ఎవరికి ఓటు వేస్తున్నారని కింద కామెంట్ చేయండి. సో నిన్న జరిగిన టాస్క్ లో 2 టాస్క్లు అయితే జరిగాయి కదా. ఒకటి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పాలి ఏం మార్చుకోవాలన్నది. అది మీరు ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ లో చూసారు. ఈ రోజు ప్రోమోలో చూసిన టాస్క్ ఏమైందంటే డ్రా అయిపోయింది అనమాట. ఎవరు ఆ బాక్స్ లో అయితే అవి పిరమిడ్ లా పెట్టి ఉంచలేకపోయారు కాబట్టి సుమన్ శెట్టి సంచాలకుగా ఉన్నప్పుడు ఇద్దరికి డ్రా అయితే ఇచ్చేసారు. ఎవరు గెలవలేదు. ఈ టాస్క్ లో మీరు డెమోన్ పవన్ బీస్ట్ మోడ్ అయితే చూస్తారు. డెమోన్ పవన్ అరాచకంగా ఆడాడు. ఎలా అంటే అక్కడ భరణి అండ్ ఎమాన్యుల్ అయితే ఒక్క చేతితో ఇద్దరిని పట్టేసి ఉంచేశాడు. అక్కడ బ్లాక్ చేసేసాడు. ఇది ఒక అరాచకం అన్నమాట. డెమోన్ పవన్ ఫిజికల్ టాస్క్ లో ప్రతి టాస్క్ లో బాగా ఆడుతున్నాడు. కానీ రీతు చౌదరి వల్ల తనకు రావాల్సిన ఎలివేషన్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే తన నోరు తెచ్చి పాయింట్లు పెట్టలేకపోతున్నాడు. దానివల్ల ఎంత సైలెంట్ గా ఉంటే నిన్ను ఫ్యాన్స్ కూడా అంతే సైలెంట్ గా చూస్తారు. ఎంత బాగా ఆడినా ఆ రోజు క్లాప్స్ కొట్టి వదిలేస్తారు కానీ రేపటికి మరి గుర్తుండదు అనమాట. సో ఈ టాస్క్ లో మీరు డెమోన్ పవన్ వేరే విశ్వరూపం చూస్తారు. మామూలు అరాచకం కాదు అది. ప్రోమోలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది సెకండ్ ప్రోమోలో. చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. నేను ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.